ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మదే 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 ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం చేసే చేస్తాం అంతం కాగితం రాసుకో జీవితం ఏదిరా శాశ్వతం కీర్తిరా నిరంతరం నీ తగువే చూపైనా నీ గాథను చాటైనా తెలుగు వీరదేవరా నీ దాటికి ఎవడైనా నీ గదురే నిలిచేనా నిన్నే నువ్వు నమ్మబట్టే లోకం నీదేరా. నమస్కారం, ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ 2000+. బోలెడంత ఎనర్జీతో మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆ నలుగురు ఎవరో కనుక్కుందాం. నా పేరు సింధు, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఓకే, ఐఎమ్ హోమ్ మేకర్. నా హాబీస్ వచ్చేసి కుకింగ్. సింధు, ఏ లోకంలో బతుకుతున్నావు నువ్వు? ఇదే లోకంలో. నువ్వు ఏ లోకంలో ఉన్నావు? హోమ్ మేకర్ కి కుకింగ్ అనేది హాబీ ఏమిటి? అది డ్యూటీ. కుకింగ్ హాబీ ఉంది కాబట్టి హోమ్ మేకర్ అయ్యా, జాబ్ చేయకుండా. అవునా? సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని మీరు ఏమవుతారు అంటే డాక్టర్, ఇంజనీర్లు అలా అన్నట్టు మీరు చిన్నప్పటి నుంచి నేను హోమ్ మేకర్ అవుతాను అనుకున్నాను. పెళ్లి చేసుకుందే హస్బెండ్ ని సుఖపెట్టడానికి కదా, హ్యాపీగా వండేసేసి వాళ్ళకి రుచిగా అందించి వాళ్ళు జాబ్ చేసి వచ్చి ఇంట్లో హాయిగా తిని కూర్చుంటే బాబా హాయిగా వెళ్తారు. దాని వల్ల మనకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? మనం సంతోషంగా ఉంటాం వాళ్ళు హ్యాపీగా ఉంటే. మనం సంతోషం అంటే సంతోషం ఎలా లభిస్తుంది మనకి? మన హస్బెండ్ హ్యాపీగా ఉంటే ఆ హ్యాపీనెస్ ఆటోమేటికల్లీ మనలో రిఫ్లెక్ట్ అవుతుంది. మనలో మీ హస్బెండ్ హ్యాపీగా ఉంటే నేనెందుకు సంతోషంగా? నేనే గౌరవించుకుంటున్నా ఇక్కడ. నిజంగా ఇలాంటి పతివ్రతలు ఉన్నారు కాబట్టే మన భారతదేశం ఇంత సుభిక్షంగా ఇంత హాయిగా ఉంది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి ఆవిడ. అండ్ అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన స్టార్ మహిళ 2000 ఎపిసోడ్లు అయినా కూడా ఇంకా కొనసాగుతుంది. చప్పట్లు కొట్టండి. దేనికైనా చప్పట్లు కొట్టడం, దానికి 2000 ఎపిసోడ్లకి ఏమైనా సంబంధం ఉందా? ఇలా చేస్తేనే కదా 2000 అయ్యాయి. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఏ డాన్స్ అయినా ఏ పాట అయినా మేము ఒకటే స్టెప్ సినిమా. ఓకే, కానీ సింధు నువ్వు చెప్పింది అక్షరాల నిజం. చాలా మంది ఏమిటంటే పాపం హస్బెండ్స్ కి అనవసరంగా చికాకులు అవి కలిగిస్తూ ఉంటారు. అవన్నీ లేకుండా వాళ్ళు హాయిగా ఉన్నారంటే మనకు కూడా మెంటల్ పీస్ ఉంటుంది, వాళ్ళకి మెంటల్ పీస్ ఉంటుంది, ఇల్లంతా హాయిగా ఉంటుంది. ఈ పాలసీ అందరూ ఫాలో అవుతే బాగుంటుంది. స్టార్ మహిళ నుండి అందరు నేర్చుకుంటారు. చూసారా, ఆవిడ మంచిగా నగలు చీర అంతా ఎట్లా వాళ్ళ ఆయన పీస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఇవిడ ఏమండో చీర కొందామంటే పద అంటారు. ప్రత్యూష, హాయ్ ప్రత్యూష. నమస్తే. నమస్కారం. చెప్పండి ప్రత్యూష. నా పేరు ప్రత్యూష, నేను ఒరిస్సా నుంచి వచ్చాను. కానీ మీరు తెలుగు వాళ్ళు ఒరిస్సాలో సెటిల్ అయ్యారు. ఒరిస్సాలో ఈ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్. ఓకే, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. హాయ్ అనుష. నా పేరు అనుష. నీ చుట్టూ రింగులు తిరిగింది, నా చుట్టూ రింగులు తిరిగింది. ఎలాగా మన ఇద్దరు ఒకటే ప్లగ్ లో వేలు పెట్టామా కదా? అదే కోఇన్సిడెన్స్ ఇది అసలు. చెప్పు అనుష, నువ్వు ఎక్కడ? నా పేరు అనుష, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హోమ్ మేకర్. అది రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఇవాళ అందరూ హౌస్ వైఫ్స్ స్పెషల్ అన్నమాట.
మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు 1 year. 1 year అంతేనా? Yeah. అందుకే ఇంత వేదాంతం చెప్పారు. 5 సంవత్సరాల తర్వాత చెప్పండి చూద్దాం. హస్బెండ్ బాగుండి ప్లెజెంట్ గా ఏమిటేమిటో చెప్పింది అబ్బా. నేను అనుకున్నా మినిమం 10 ఏళ్ళు అయి ఉంటుందేమో 5 పెళ్ళి. సంవత్సరాల తర్వాత మళ్ళీ పిలిస్తే అదే చెప్తా. లేదు, అప్పుడు రివర్స్ లో చెప్తూ ఉంటారు. నేను బాగుంటేనే ఆయన బాగుంటాడు, నేను బాగుండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనది, అందుకనే ఆయన నన్ను బాగా చూసుకుంటూ ఉంటాడు. నువ్వేమంటావు సువా ఇప్పుడు? అది నీది ఎన్నో ఇయర్స్ అవుతుంది కదా. నాకు 15 ఏళ్ళు అయింది పెళ్ళై. మీ అబ్బాయి వయసే 20 ఉండుంటే మీ సొమ్మేం పోయిందండి? వేసుకోండి, మా అబ్బాయికి 20, మా ఆయనకి 70, నాకు 80. మాత్రం స్వీట్ 16. అసలు చెప్పుకోవడానికి కూడా కొంచెం ఉండద్దా అండి? అసలు ఎలా కనిపిస్తున్నాను నేను? జస్ట్ 16 లో లేను. 16 వయసు పడి పడి లేచే మనసు, 16 వయసు పడి పడి లేచే మనసు, పట్టుకో పట్టుకో కళ్ళ నుంచి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో, 16 వయసు పడి పడి లేచే మనసు. Everybody! That's good! సో అది మ్యాటర్. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చానన్నారు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, మీరు? హాయ్ సుమా, నా హాయ్. పేరు సౌజన్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. ఓకే సౌజన్య, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 year అయింది మేడం. మీకు 2 years. ఇంతే, అసలు అంత జూనియర్స్. జస్ట్ రీసెంట్లీ మ్యారీడ్. ఓకే, బాగున్నారు కదా అందరూ? యా, సూపర్. ఇలాగే ఎప్పుడు కళకళలాడుతూ బాగుండండి. ఓకే ఓకే, ఇంట్రడక్షన్స్ అయిపోయాక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. Ready, ready, 1 2 3 boom dabaka. తర్వాత ముందు ఇంట్లో ఉండే తినండి. తింటూ చూస్తున్నారుగా చాలా మంది ప్రోగ్రాము. మేము కూడా ఇదిగో తింటూ, అంటే ఒకళ్ళ బుర్రలో ఒకళ్ళు తింటూ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం అన్నమాట. నా చేతిలో చూస్తున్నారా మీరేముంది? నా చేతిలో Yeah. 4 ఆయుధాలు ఉన్నాయి. నా చేతిలో ఆయుధాలు. ఇవే మీ ఆటకి ఆయుధాలు. ఎస్, వంటింటి ఆయుధాలు. ఇద్దరిద్దరు పార్టిసిపెంట్స్ కలిసి ఒక ఆటని ఆడతారనమాట. కానీ ఒక పార్టిసిపెంట్ కి మాత్రమే పాయింట్లు వస్తాయి. అది ఎలాగా అంటే, నేను ఫస్ట్ సింధుని పిలుస్తాను. సింధు వచ్చి, రండి, ఏంటి మరీ టీవీకి ఇంత దగ్గరగా కూర్చొని చూస్తున్నారు, కొంచెం దూరంగా ఉండండి. అది సింధు నా చేతిలో ఉండేటువంటి క్యాటపుల్ట్ తో ఇక్కడ ఉండేటువంటి ఈ బంతుల్ని ఇటువైపు చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క బంతి మాత్రమే వేయాలి సుమా. ఇలా సింధు మొత్తం ఫస్ట్ రో, ఆ తర్వాత సెకండ్ రో, ఆ తర్వాత థర్డ్ రో కూడా వేస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి అనూష ఇక్కడికి వచ్చేసి, సింధు ఆల్రెడీ వేసిందే బంతుల్ని, వాటన్నిటిని టపా 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 వెనక్కి వేయడం మొదలెట్టేస్తుంది. దీనికి టైమర్ ఏమీ లేదు. టైమర్ ఏమిటంటే, సింధు ఈ చివరి బంతిని ఇక్కడ వేసేయడంతో అనూష కూడా అక్కడి నుంచి ఇటు వేసేయడం ఆపేయాలి. అర్థమైందా? క్లియర్? మధ్యలో ఆగిపోయినటువంటి బంతులన్నీ కూడాను ఫస్ట్ ఆడినటువంటి పార్టిసిపెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. ఎవరైనా సరే, ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఆడేటువంటి పార్టిసిపెంట్ ఆడేటప్పుడు బంతి మధ్యలోనే ఉండిపోయింది అనుకోండి, తనకి కూడా కౌంట్ రాదు. ఓకే, ఫస్ట్ మీరు ఇద్దరు రండి. రెడీయా సింధు? ఓకే సింధు, నీ గేమ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏమైనా, అని సింధు ముందు బాగుంది కదా, సింధు కన్నా ముందు మీరు ఏమైనా నాకు పొడుపు కథ కానీ జోక్ కానీ ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఓకే, ఒక పొడుపు కథ అన్నమాట. సో వెళ్ళేటప్పుడు 2 వెళ్తే వచ్చేటప్పుడు 3 వస్తాయి. ఏంటది? వెళ్ళేటప్పుడు 2 కాళ్ళతో వెళ్తాడు బార్ షాప్ లోకి, వచ్చేటప్పటికి 3 4 కాళ్ళతోనూ కూడా రావచ్చు, చెప్పలేము. లేదండి, డిపెండ్స్ ఆన్ ద పర్సన్. కానీ అది కాదు. కాదు, వెళ్ళేటప్పుడు 2 వెళ్తాయి, వచ్చేటప్పుడు 3. తెలిసిపోయింది, చెప్పనా? చెప్పండి. తెలియదు, చెప్పండి. ఓడిపోయారా? అనుసనే ఏంటంటే, వెళ్ళేటప్పుడు బావిలోకి తాడు బొక్కిన 2 వెళ్తాయి, వచ్చేటప్పుడు వాటర్ తో పాటు వస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీరు గెలుచుకున్నారు ఆవిడ్ని డిస్టర్బ్ చేసేటువంటి ఛాన్స్. ఓకే సింధు, రెడీ రెడీ 1 2 3. ఆడండి ఆడండి, మేము వస్తున్నాం. కమాన్. 3వ వరుస లాస్ట్ బంతి మీ అక్కడి నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. గ్రీన్ నుంచి, గ్రీన్ లోపల నుంచి. గో గో. కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ సింధు, ఫాస్ట్. ఒకటే ఒక్కొక్కటి ఫాస్ట్.
ఇందాక వేసిన 2 బంతులు తీసేశాను అండ్ మీరు ఒకసారి 2 బంతులు వేశారు. సో ఇది నేను తీసేస్తున్నాను. అనూష నువ్వు చాలా స్లోగా ఆడావు. సీరియస్ నాకు ఏమో జోస్తో ఆడుతున్న ఫాస్ట్ ఏం జోష్ అది జోష్ అంటారా దాన్ని? ఏమో మళ్ళీ. ఎట్లా ఆడావు తెలుసా? అలా ఉండదు. గప్ప గప్ప తీసినావంట. అక్కడ చూడు గప్ప గప్ప లేవు. చూడు ఎన్ని పాయింట్లు ఇప్పించేసావు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 సూపర్ సింధు సూపర్. 22 పాయింట్లు ఇప్పించేసావు సింధుకి. ఇప్పుడు ఇలాగే గనక నువ్వు స్లోగా ఆడితే మళ్ళీ నీకే పాయింట్లు లెస్ గా వచ్చేస్తా. సో నేను తినలాగా ఆడతా, తినకన్నా బెస్ట్ ఆడతా. అది ఓకే ఎక్స్చేంజ్. నువ్వు కూడా ఏమైనా చెప్తావా జోక్? ఒక పొడుపు కథ అడుగు. జానడే ఉంటుంది కానీ దాని పొట్ట నిండా ముత్యాలు ఉంటాయి. ఏంటది? జానడే ఉంటదా? యా. అంటే మనం ఉంగరం పెట్టుకున్నటువంటి ఉంగరపు వేలు. కాదు. సరే చెప్పి. లేడీస్ ఫింగర్, బెండకాయ. లేడీస్ ఫింగర్ లోపల గింజలు ముత్యాల్లాగా ఉంటాయి కదా. Yeah. అది ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. రౌండ్ లో లేడీస్ ఫింగర్ చూసావా అక్కడ కూడా ముత్యాలు ఉండేది ఓన్లీ లేడీస్ ఫింగర్ లో మాత్రమే. రెడీ? యా. రెడీ రెడీ 1 2 3. మూడో రోజు వెళ్దాం. అక్కడ ఫస్ట్ నుంచి మొదలెట్టండి. అప్పుడే మొత్తం పోనీ అపో ఫాస్ట్ ఫాస్ట్. అనుష తొందరగా తొందరగా అనుష అనుష తొందరగా. స్టాప్. ఒక్కటి. సింధు ఎంత టాలెంట్ అనిలో. ఇది కూడా అర్థమైందా? సింధు ఇందాక చెప్పినటువంటి ఇంట్రోని ఒకసారి ఇప్పుడు లింక్ వేసుకోండి. సింధు వాళ్ళ ఆయన ఎలా కంట్రోల్లో పెట్టిందో ఆయన కంట్రోల్లోనే నేనున్నా. ఇది ఇటు రాలేదు కాబట్టి ఇది అటు వెళ్ళిపోయింది. మధ్యలో ఉంటే నేను చెప్పానుగా ఎవరేస్తే వాళ్ళ మధ్యలో ఉంటే అటువైపుకి వెళ్ళిపోతుంది అని. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 తగ్గించింది నీ పాయింట్లు ఇక్కడ కూడా. అవును నిజంగా 13 పాయింట్స్. మీరేమైనా చెప్తారండి? పొడుపు కథ. అందరూ పొడుపు కథలే ఇవాళ. అడగండి. మనమేం పోయింది, మనం ఎలాగో చెప్తాం. అడగండి. గూటిలో గువ్వ గుంజినా రాదు. నాలిక. అబ్బా, చెప్పించాను. ఏంటో అంటే ఇందాక వార్మప్ సెషన్ అవ్వలేదు. వాళ్ళిద్దరు అడిగిన తర్వాత కొంచెం మళ్ళీ బ్రెయిన్ యాక్టివేట్ అయింది. ఎందుకంటే మీది ఎప్పుడు నడుస్తానే ఉంటది కదా. ఎంత గుంజినా రాదు చూడండి. ఓకే రెడీ రెడీ 1 2 3. ఫస్ట్ 3 రోజు మెల్లిగా వేసుకోవచ్చు హ్యాపీగా. రండి అక్కడ ఫస్ట్ నుంచి మొదలు 3 నుంచి అండ్ 1 at a time. ఓకే యా రెడీ గో 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 ఫాస్ట్. ఏంటి సౌజన్య అండ్ ప్రత్యూష కమ్ ఆన్. ప్రత్యూష మీరు ఎక్కువ పాయింట్లు ఇచ్చేసినట్టున్నారు సౌజన్యకి. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. సౌజన్య మీరు సింధు స్కోర్ బీట్ అవుట్ చేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. వాళ్ళు ముగ్గురు అడిగారు, మీరు అడగకపోతే బాగుండదు. ప్లీజ్ అడగండి. ఏదైనా నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కోలబడుతుంది. నిలబడితే నిలబడుతుంది, కూర్చుంటే కోలబడుతుంది. నిచ్చెన కాదు. నీడా. కరెక్ట్. వా మెహర్ రమేష్ వెంకటేష్. ఓకే రెడీ రెడీ 1 2 3. ఇంకేం చూసారు కదా అందరూ ఆట. రండి. Saujanya and Pratyusha, come on, come on. Stop. రండి
రండి ఇటు అమ్మ, రండి. నన్ను lead- ఓకే ఎందుకు ఆగిపోయారు? ఏమో ఆమె only ఓహో ఓకే ఓకే 3 అనుకున్నాను మీరు ఇంకా మినిమం రెండో మూడో వేస్తుండేవాళ్ళు. ఆ, ఫస్ట్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి లేట్ చేశారు. ఓకే ఓకే సో 6 6 6 టోటలీ 18 పాయింట్లు అండి మీకు. థాంక్యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉంది సౌజన్య 23 పాయింట్స్ తో. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము మీకు ఒక బొమ్మ చూపిస్తాం. ఆ బొమ్మ పక్కన చాలా బొమ్మలు వస్తూ ఉంటాయి. కానీ ఏదైనా ఒక బొమ్మ ముందు వచ్చినటువంటి బొమ్మ దగ్గర వచ్చి ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడు మీకు ఆ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా తెలిసినట్టయితే మీరు బజర్ నొక్కాలి. ఓకే. కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు 6 పాయింట్లు, రాంగ్ ఆన్సర్ అయితే -6. ముందుగా ఎవరు వస్తారో చూద్దాం. నితిన్. సో నితిన్ పక్కన ఎవరు వస్తారు అని మనకే కాదు, నితిన్ కి కూడా చాలా యాంగ్జైటీ అక్కడ. ఎవరు వస్తారబ్బా చూద్దాం. నితిన్ అండ్ త్రిష ఫ్రీజ్ అయింది. సింధు అల్లరి బుల్లోడు, అల్లరి ప్రియుడు, అల్లరి మొగుడు, అల్లరి బుల్లోడు, అల్లరి పిడుగు, ఇన్ని అల్లర్ల మధ్య ఈ అల్లరి కరెక్టో కాదో పాపం కన్ఫ్యూజ్ అయినట్టుంది. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ అల్లరి బుల్లోడు, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి మూవీ. సింధు 6 పాయింట్లు. తర్వాత ఎవరు వస్తారో చూద్దాం. ఏయ్ బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారి కాంబినేషన్ లో ఏ పిక్చర్స్ వస్తాయో చూద్దాం. మనోజ్ అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏమిటి? అనూష బజార్ నొక్కింది. చెప్పు. చెప్పనా? ఊ కొడతారా ఉలిక్కి పడతారా? ఏమో, నువ్వు కొడతావో ఉలిక్కి పడతావో చూద్దాం. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత ఎవరు వస్తారో చూద్దామా. మహేష్ బాబు. మహేష్ తన ఇంటెన్స్ లుక్స్ తో సిద్ధంగా ఉన్నాడు. కమాన్ రండి, ఎవరు వస్తారో రండి. శృతి హాసన్ అండ్ మహేష్ బాబు. అనుష ఆగడు. సరే, నువ్వు చెప్పింది కరెక్టా కాదో చూద్దాం.
ఎస్ నువ్వు అన్నది కరెక్టే. అందులో ఐటమ్ సాంగ్ చేసింది 6 పాయింట్లు నీకు. నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో జుంకా మల్లే అరే జంక్షన్ లో తర్వాత ఎవరు వస్తారో చూద్దాం. నయనతార. చూద్దాము ఏం పిక్చర్స్ వస్తాయో. సింధు. లక్ష్మి. చూద్దాం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాటా నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే మరదలు పిల్ల ముద్దుల బొమ్మడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే. ఓడి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే. ఓకే సింధు కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత ఆఖరిగా ఎవరు వస్తున్నారు? లాస్ట్ పిక్చర్ రిచా గంగోపాధ్యాయ్. పక్కన పిక్చర్స్ ఏమిటో చూద్దాం. అనూష. మూవీ పేరు మిరపకాయ. అమ్మ నా ఆన్సర్ కి మీరు కొంచెం డౌట్ గా చెప్తున్నారు. మిరపకాయ అంట. అయ్యా అది మిర్చి కదా. చూద్దాం 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 తొందరగా చూద్దాం తొందరగా చూద్దాం తొందరగా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ అనూష. చూడు ఆకతాయిరో కిరిగిస్తే చాలు గీటు రాయిరో కరకరలాడే మిరపకాయరో యారో. ఓకే అనూష మిరపకాయ అన్ను చెప్పినా మిర్చి అన్ను చెప్పినా పాయింట్లు ఇచ్చేసి ఉండేవాళ్ళము. 6 పాయింట్లు, ఎందుకంటే 2 సినిమాల్లోనూ అమ్మాయి చేసింది కాబట్టి. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే వేస్తే సిక్కిస్తుంది అందాకొస్తే. మీ పేరేంటి? సౌజన్య. ఎంతవరకు చదువుకున్నారు? బీటెక్. ఒకసారి నడిచి చూపించండి. వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర వెనక్కి నడవండి. అలాగే. కూర్చోండి. మీకే హీరో అంటే ఇష్టం? నాకు ప్రభాస్. నాకు వేరే హీరో ఇష్టం. ఎవరు? మీరు ప్రభాస్ సినిమాలు చూడడం మానేస్తారా? చూస్తాను. పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తారా చూడడం? పెళ్లి చూపులు already అయింది. నాకు మీరు నడుచుకొని వస్తుంటే పెళ్లి చూపులకు వచ్చినట్టు అనిపించింది. అవునా? పైగా వచ్చిన తర్వాత కూడా కూర్చోవడం ఇలా కూర్చుంది. నాకు ఒక్కసారిగా ఆవిడ పెళ్లి చూపుల్లోకి నేను వెళ్ళిపోయాను.
మీ ఫస్ట్ క్వశ్చన్, రామ్ గోపాల్ వర్మ సినిమాలో రేవతి జగపతి బాబు ఉన్నారు, అది ఏ సినిమా? ఆప్షన్స్. ఏ అంతం, బి గాయం. గాయం. కరెక్ట్. గాయం 2 లో కూడా ఉన్నారు. తీసుకోండి 3 పాయింట్లు. సింధు 2, అనుష 1. నా దగ్గర 1 తీసుకోవచ్చు కదా. నీకు ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కదా. ఎక్కుంటే మాత్రం ఇచ్చేయడానిక. మరి ఈ రౌండ్ ఉన్నదే అందుకు కదా. పాండవుల్లో కుంతి పుత్రులు ఎంతమంది? పాండవుల్లో కుంతి పుత్రులు ఎంతమంది? ఆప్షన్స్. ఏ 5, బి 3. 3. కరెక్ట్ ఆన్సర్. ధర్మరాజు, భీముడు, అర్జునుడు కుంతి పుత్రులు, నకుల సహదేవులేమో మాద్రి పుత్రులు. తీసుకోండి. అక్కడ 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 ఒక్కడే తీయలే. ప్రత్యూష 1, అనుష 1, సింధు 1. సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా. ఒక్కడు సినిమాలో హీరోయిన్ ఎవరు? భూమిక. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. సౌజన్య 3, ప్రత్యూష 1, సింధు 2. చిరంజీవి, జయప్రద, సుమలత హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? బెబ్బెబ్బే. ఆప్షన్స్. అలాంటి సినిమా రాలేదే. ఆప్షన్స్ మ్యామ్. ఏ వేట, బి పులి. వేట. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. సింధు 3. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా, అన్నీ ఒకలాగే చేస్తున్నామా. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒక మాటే దాస్తున్నామా, గాల్లో ఒక మాటే రాస్తున్నామా. గట్టిగా మాట్లాడకు, దానికి చెవులు ఉంటాయి అంటారు కదా. అంటే దేనికి చెవులు ఉంటాయని అర్థం? గోడకి. గోడక చెవులు ఉంటాయా? అవునా? నిజంగా? యా. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. తీసుకో. అనుష ఎంత? 6. నా అమ్మ. 5 తీసుకుంది. ఓయ్ తూచ్. చూసావా, పగలు ప్రతీకారాలు కక్షలు ఎలా పుడతాయో ఇలాగే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఏంటి పక్క పక్క ఉంటాం. సెకండ్ క్వశ్చన్, రాతిని శిల్పంగా మార్చే ఒక పనిముట్టు పేరు చెప్పండి. ఆప్షన్స్. ఏ ఉలి, బి స్క్రూ డ్రైవర్. పులి. ఫస్ట్ టైం విన్నావా? పులి అనే వర్డ్ ఫస్ట్ టైం విన్నావా? యా. పులితో చెక్కుతారు కదా, టక్ 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 అని. కరెక్ట్ ఆన్సర్. పులి, సుత్తి, బ్రష్ ఇలా కొన్ని వస్తువులు వాడతారు. తీసుకో. సౌజన్య 2, ప్రత్యూష 1. রঙ্গবতী রে রঙ্গবতী, রঙ্গবতী রে রঙ্গবতী, হায় রঙ্গবতী রঙ্গবতী কনকলতা হসিবদে কহ গো কথা, রঙ্গবতী রঙ্গবতী কনকলতা হসিবদে কহ গো কথা। লাজে লাজে গোলাজে লাজে হাই গোলাজে লাজে গোলাজে লাজে হাই লাজে লাজে লই যাইছে মোথা গো নাই করো হটা, লাজে লাজে লই যাইছে মোথা গো নাই করো হটা. ఇది ఒరియా లాంగ్వేజ్ కదా. అందులో లాజే పాట. లాజో లాజే లాజో అంటే సిగ్గు నైకోతో హొత్తా అంటే సిగ్గు పడొద్దు. సిగ్గు పడొద్దనా? సిగ్గు పడనప్పుడు సిగ్గు గురించి మాట్లాడడం ఎందుకు? రెచ్చిపో సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ రాజా, బి నితిన్. నితిన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. సింధు 3. మన దేశంలో పిన్ కోడ్ వ్యవస్థని ఎప్పుడు అమల్లోకి తెచ్చారు? ఆప్షన్స్. ఏ 1972, బి 1973.
72. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. అక్కడ అప్పటి వరకు పిన్ కోడ్ లేవు అనుష మాకు. 2, అనుష 3. ఒరే ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. Come on now, jig it on my boom, 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 boom. లిప్ చూస్తే లాలీపాప్, హిప్ చూస్తే పాప్రే బాప్, షాకులిచ్చే షేప్ చూస్తే గుండెలే ప్యాక్. ఫ్రంట్ చూస్తే టెంప్టేషన్, బ్యాక్ చూస్తే సెన్సేషన్, సోకు అన్న మాటకే ఇది కొత్త ఈక్వేషన్. సింధుకు ఒకసారి గట్టిగా చప్పట్లు. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రము. రాజమౌళి గారు. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. రాజమౌళి గారు ఫస్ట్ డైరెక్ట్ చేసింది ఏమిటో తెలుసా? స్టూడెంట్ ఈటీవీలో ప్రసారమైన శాంతినివాసం అనే సీరియల్. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1. ఇంకా అక్కడి నుంచి అసలు. నెక్స్ట్ చిత్రం. ప్రభాస్. రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా. ప్రభాస్ కాంబినేషన్ ఏంటి? ఫస్ట్ ఛత్రపతి. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం. అనుష్క. ఎస్, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. రానా. దేవుడా. కరెక్ట్
తమన్నా. సింధు లీలా. వావ్, ఇది బాహుబలిలో పోస్టరే అనుకుంటా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. దేవిశ్రీ ప్రసాద్. ఎట్లా ఇది ఎలా అయింది? వాళ్ళందరూ కలిసి బాహుబలి చేస్తున్నారు. కీరవాణి గారు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్, దేవిశ్రీ ప్రసాద్ ఏమో అవార్డులన్నీ నావే అంటున్నారు. ఏమిటో ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు, కానీ బాగుంది. కంగ్రాచులేషన్స్, 6 పాయింట్లు. అంటే మీరందరూ కీరవాణి అంటారేమో పిక్చరు అనుకొని ఒక మార్పుతో దేవిశ్రీ ప్రసాద్ పెట్టాము. బాగానే గెస్ట్ చేశారు. రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. రాఖీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా బొళ్ళోకి. వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి. సొంపుల సుడిలోకి దింపావే సారంగి కుక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండా రాముడికి. రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి. రావే 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 కువ్వా గుండెల్లోకి సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి. రాఖీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. బాగా చేశారండి మీరు, చాలా బాగా చేశారు. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. గేమ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నా ఎడమ చేతికి ప్లేట్ ఉంది, కుడి చేతితో ఒక బంతి తీసుకుంటున్నాను, ఇందులోంచి ఇలా వదిలేస్తున్నాను. అయ్యో, మరి ఇంత ఫాస్ట్ గా వచ్చింది ఏమిటి? రాజధాని ఎక్స్ప్రెస్ ఇది. మెల్లిగా వేయండి, ఓకే? మెల్లిగా వెళ్ళు, అర్థమైందా? అది. దీన్ని మళ్ళీ ఇందులోకి వేయాలి. అందులో వేసిన వాటికి పాయింట్. 1 2 3 గో. రెండు 4 6 8 9 54 పాయింట్లు. అండ్ తీసుకోండి ఒక కార్డు. కూల్ వాటర్ జగ్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. 1 2 3 గో. చేత్తో వేయద్దు, వేసేయండి, ఇంకా టైం అయిపోతుంది తొందరగా.
మనిషి అనేవాడు ఎవడైనా ఇన్ని వేస్తాడా? ఓ 2 తీసేయండి. కానీ అక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగాయి కదా, అవి కూడా మీకు ఇస్తున్నాం. 5 30 పాయింట్స్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. కంగ్రాట్స్ అండి. One, two, three, go. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్లు. డిన్నర్ సెట్. కంగ్రాచులేషన్స్. డిన్నర్ సెట్ తీసుకోండి. మొత్తం పట్టుకోండి గట్టిగా. స్టీల్ సెట్. అది అనూష టార్గెట్ 76. ఓకే, అంటే 13 బంతులు వేయాలి. రెడీ? 1 2 3 గో. రెండు. ఇంకా 11. నుంచి నువ్వే లీడ్ లో ఉన్నావు. ఇప్పుడు నేను నీకోసం 2 వదిలేసాగా. నువ్వు ఆడగలవు అనూష. కమాన్ అనూష. ఒకటి వదిలేసావు. నీ దిష్ట తగిలింది. నాకు కూడా ఇందాక. 5 అయిపోయింది. ఇంకా 8. ఇంకోటి ఎప్పుడు 7. అనుష. సారీ. అయ్యో వదేలేదా ఈసారి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క బంతిని కూడా వెళ్ళనివ్వకు. ఒకటి వదిలేసేలే. ఇంకా అయిపోయింది సింధు. అయిపోయింది సింధు. వేసేస్తుందా? వేసేస్తాను. సరేనా? 2 3 4 1 2 3 4 5 6 7 8 9 54 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. అనుష తీసుకో. అనుష ఈసారికి ఇదే ఓకేనా? ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ సింధు. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను 6 పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే